నమస్తే అండి. ఈరోజు పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామం నుంచి శ్రీవర్ధన్ రెడ్డి గారు వచ్చారు. గారపాడు వట్టిచెరుకూరు మండలం వజ్ర రేవతి అనే వెరైటీ చూడడానికి వచ్చారు ఈరోజు. ఈ వెరైటీ ఎలాగుంది వారి మాటల్లోనే తీసుకుందాము. పత్తిపాడు నుంచి కూడా వచ్చారు కదా మీరు. ఈ వెరైటీ ఎలాగుంది సార్? బాగానే ఉంది. ప్రస్తుతానికి చూడటానికి బాగానే ఉంది. వెరైటీ కూడా నల్లి బుల్లేం లేదు. ప్రస్తుతానికి చూడటానికి బాగుంది. అది మీకు ఎలాగుందండి? మాకు బాగుందండి. నేను బుక్ చేస్తా ఒక 2 ఎకరాలకి ఇది. అది మొక్కలో ఏం గమనించారండి మీరు? మొక్కలో పెంపు బాగుంది. మన సీడ్ లాగా ఇది కోస్తే అర్థం కాదు. మామూలుగా కాయ మాత్రం ఫుల్ కాసింది. ఈ 10th వచ్చేది రాంది ఈ రోజు మళ్ళీ 10th వచ్చింది అనుకో బాగానే సక్సెస్ అయినట్టే. ఇదే వరకు ఆగింది అనుకో ఇబ్బంది మళ్ళీ అందుకు. అది ఒక సెట్ 10th వచ్చింది. ఇప్పుడు వాతావరణాన్ని బట్టి మొన్నటి దాకా వర్షాలు ఉన్నాయి, అంతకుముందు వర్షాలు లేవు. 3 సంవత్సరాల నుంచి దాదాపుగా మిరప అనేది చాలా రైతులకు ఇబ్బంది పాలు చేస్తుంది. ఈ వెరైటీ ఎలాగుంటుంది అంటారు రైతులకి? ఈ వెరైటీ ఇప్పుడు వేసిన ప్రస్తుతం ఒక ఎకరం చూసాం కాబట్టి చూడటానికి బాగుంది. వేయచ్చు. దీనివల్ల నల్లి లేదు, ఎక్కడ వైరస్ మొక్క కూడా పెద్దగా లేదు. అది రేవతి వెరైటీ చూశారు కదా, ఎలాగుంది? అది ప్రస్తుతానికి బాగానే ఉంది. మొక్కలో మీరు గమనించినవి ఏంటి? నాకు కాపు ఎలాగుంది? కాపు బాగానే ఉందండి. కాపు బాగానే ఉంది. కాయ సైజు కూడా ఉంది. వెరైటీ కొంచెం కాయది. అది తూకం ఎలా వస్తుందో కానీ దాన్ని బట్టి మీరు కదా రైతులకైతే తెలిసేటట్టు కంపెనీ వాళ్ళు చెబితే బాగుంటుంది.